హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. ప్రజెంట్ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్ల రాక అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ క్లాస్లో మనం పోర్చుగీస్ గవర్నర్స్ వరకు కూడా డిస్కస్ చేస్తాం. ఈ క్లాస్లో మనం దాని కంటిన్యూషన్ పార్ట్ డిస్కస్ చేయబోతూ ఉన్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ పోర్చుగీస్ వారికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముందని చెప్పేసి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. పోర్చుగీస్ వారి యొక్క ఆధునిక సమాచారం ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి చూడబోతూ ఉన్నాం. నెక్స్ట్ వన్ మనకి పోర్చుగీస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. పోర్చుగీస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా ఈ పోర్చుగీస్ వారికి సంబంధించి అదనపు సమాచారానికి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయని చెప్పేసి చూడబోతూ ఉన్నాం. ప్రధానంగా మన భారతదేశంతో సముద్ర వర్తకంలో మొదటిగా లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు అంటే పోర్చుగీస్ వారు అని చెప్పేసి అంటాం. మన భారతదేశంతో ఈ సముద్ర వర్తకంలో మొదటిగా ఫస్ట్గా లైసెన్స్ పాలసీని ప్రవేశపెట్టింది ఎవరు అంటే పోర్చుగీస్ వారు అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ వన్ మనకి భారతదేశంతో సముద్ర వర్తకంలో మొదటిగా లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు అంటే పోర్చుగీస్ వారు అని చెప్పేసి అంటాం. ఇన్ సీ ట్రేడ్, భారతదేశంతో సముద్ర వర్తకంలో మొదటిగా లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు అంటే పోర్చుగీస్ వారు అని చెప్పేసి అంటాం. లైసెన్స్ పాలసీ. మరి భారతదేశం నుంచి, మన ఇండియా నుంచి ఈ పోర్చుగీస్ మెయిన్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అని చెప్పేసి అంటాం. మన ఇండియా నుంచి ప్రధానంగా ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎట్లాంటి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంటే సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అని చెప్పేసి అంటాం. ప్రధానంగా మన ఇండియా నుంచి ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎట్లాంటి వస్తువులు ప్రధానంగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంటే వీళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే స్పైసెస్ అని చెప్పేసి అంటాం. భారతదేశం నుంచి పోర్చుగీస్ మెయిన్ ఎక్స్పోర్ట్స్ సుగంధ ద్రవ్యాలు అని చెప్పేసి అంటాం. అయితే భారతదేశానికి ఈ పోర్చుగీస్ వాళ్ళు వర్తకం కోసం, ట్రేడ్ కోసం వచ్చారని చెప్పిస్తున్నాం. అలా భారతదేశానికి వర్తకం కోసం వచ్చేటువంటి ఈ పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశంలో వర్తక స్థావరాలను కూడా ఏర్పాటు చేసి తమ వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడం జరిగింది. మన భారతదేశంలో ఈ పోర్చుగీస్ వారికి సంబంధించి వర్తక స్థావరాలు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి అని చెప్పేసి చూడబోతూ ఉన్నాం. నెక్స్ట్ మనం భారతదేశంలో ఈ పోర్చుగీస్ వారి యొక్క మెయిన్ ట్రేడ్ ఫ్యాక్టరీస్, వర్తక స్థావరాలు ఏంటి అని చెప్పేసి చూడబోతూ ఉన్నాం. పోర్చుగీస్ మెయిన్ ఫ్యాక్టరీస్. ప్రధానంగా మన భారతదేశంలో ఆ టైంలో ఈ పోర్చుగీస్ వారి యొక్క మెయిన్ ఫ్యాక్టరీస్, వర్తక స్థావరాలు ఏంటని చెప్పేసి. అయితే మన భారతదేశంలో ఈ పోర్చుగీస్ వర్తక స్థావరాలు విషయానికి వస్తే ఎంటైర్ ఈ పోర్చుగీస్ వర్తక స్థావరాలని ప్రధానంగా మనం రెండు విధాలుగా చూడబోతూ ఉన్నాం. ఏంటి అంటే తూర్పు తీరంలో ఉన్న పోర్చుగీస్ వర్తక స్థావరాలు ఏంటి, అలాగే పశ్చిమ తీరంలో ఉన్న ఈ పోర్చుగీస్ ప్రధాన వర్తక స్థావరాలు ఏంటి అని చెప్పేసి. సో మొదటిగా మన భారతదేశంలో పశ్చిమ తీరంలో ఉన్న పోర్చుగీస్ వర్తక స్థావరాలు ఏంటని చెప్పేసి. పోర్చుగీస్ ఫ్యాక్టరీస్ ఎట్ వెస్ట్ కోస్టల్ లైన్, పశ్చిమ తీరంలో ఉన్న పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరాలు ఏంటి అని చెప్పేసి. సో ఈ పశ్చిమ తీరంలో ఉన్న పోర్చుగీస్ వర్తక స్థావరాలు మనం చూస్తే నెంబర్ వన్ కొచ్చిన్ అని చెప్పేసి అంటాం. కొచ్చిన్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే భారతదేశంలో మొదటిగా వర్తక స్థావరాన్ని
ఏ యూరోపియన్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తారంటే పోర్చుగీస్ వాళ్ళు అని చెప్పేసి అంటాం. మరి మొదటిగా ఈ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో ఈ వర్తక స్థావరాన్ని నౌకా స్థావరాన్ని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారంటే అదే కొచ్చిన్ అని చెప్పేసి అంటాం. అలా అంటే ఈ పశ్చిమ తీరంలో ఉన్న పోర్చుగీస్ ప్రధాన వర్తక స్థావరాల్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే కొచ్చిన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ కాలికట్. ఇది కూడా కేరళలో ఉంది. నెక్స్ట్ వన్ గోవా. ఇక ఫోర్త్ వన్ చౌల్. ఆ తర్వాత సాల్ సిటీ, డామన్ అని చెప్పేసి అంటాం. సాల్ సిటీ అండ్ డామన్. ఇలా ప్రధానంగా ఈ ఆరు వర్తక స్థావరాలు పశ్చిమ తీరంలో ఉన్న ప్రధాన వర్తక స్థావరాలు అని చెప్పేసి అంటాం. చూడండి, పోర్చుగీస్ ఫ్యాక్టరీస్ ఎట్ వెస్ట్ కోస్టల్ లైన్. పశ్చిమ తీరంలో ఉన్న మన భారతదేశంలో పశ్చిమ తీరంలో ఉన్న పోర్చుగీస్ ప్రధాన వర్తక స్థావరాలు ఏంటి అంటే కొచ్చిన్, కాలికట్, గోవా, సౌల్, సాల్ సిటీ అండ్ డామన్ అని చెప్పేసి అంటాం. డామన్. మరి తూర్పు తీరంలో ఉన్న పోర్చుగీస్ ప్రధాన వర్తక స్థావరాలు ఏంటంటే ప్రధానంగా మన ఆంధ్రాలో అని చెప్పేసి అంటాం. మన ఆంధ్రాలో ఈ పోర్చుగీస్ వారికి ప్రధానంగా వర్తక స్థావరం ఉంటుంది. అదే మచిలీపట్నం వర్తక స్థావరం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ మనకి తూర్పు తీరంలో చూడండి, ఇక్కడ పోర్చుగీస్ ఫ్యాక్టరీస్ ఎట్ ఈస్ట్ కోస్టల్ లైన్. తూర్పు తీరంలో ఉన్న పోర్చుగీస్ ప్రధాన వర్తక స్థావరాలు మనం చూస్తే మన ఆంధ్రాలో ఏర్పాటు చేయబడిన పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం ఎక్కడ ఉండేది అంటే మచిలీపట్నం అని చెప్పేసి అంట. ఎట్ మచిలీపట్నం. ఇలా మన ఆంధ్రాలో పోర్చుగీస్ వాళ్ళు ఈ మచిలీపట్నం వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేస్తారంటే 1670 అని చెప్పేసి అంటాం. 1670. ఇలా 1670లో ఈ పోర్చుగీస్ వాళ్ళు ఈ తూర్పు తీరంలో మన ఆంధ్రాలో మచిలీపట్నం వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని మచిలీపట్నం వర్తక స్థావరం అని చెప్పేసి అంటాం. అట్లా ప్రజెంట్ ఈ మచిలీపట్నం ఎక్కడ ఉందంటే మన ఏపీలోని కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. ఏపీలోని కృష్ణా డిస్ట్రిక్ట్. మరి ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళకి మన ఆంధ్రాలో ఈ మచిలీపట్నం వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడం కోసం పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే కుతుబ్ షాహీ కింగ్ అద్బుల్లా కుతుబ్ షా అని చెప్పేసి అంటాం. ఈ 1617లో మన ఆంధ్రాలో ఉన్న మచిలీపట్నం వద్ద పోర్చుగీస్ వాళ్ళు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం అనుమతించిన ఆ కింగ్ ఎవరంటే కుతుబ్ షాహీ కింగ్ అద్బుల్లా కుతుబ్ షా అని చెప్పేసి అంటాం. అంటే ఈ మచిలీపట్నం వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే ఆయనే కుతుబ్ షాహీ కింగ్ అద్బుల్లా కుతుబ్ షా అని చెప్పేసి అంటాం. కుతుబ్ షాహీ కింగ్ అద్బుల్లా కుతుబ్ షా. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే భారతదేశానికి వర్తకం కోసం మొదటగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు అని చెప్పేసి అన్నాం. ఓకేనా, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. భారతదేశంతో వర్తకం కోసం ప్రధానంగా ఒక 5 యూరోపియన్స్ వచ్చారని చెప్పేసి అన్నాం. అలా భారతదేశంతో ఈ వర్తకం కోసం ట్రేడ్ కోసం మొదటిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు అని చెప్పేసి అన్నాం. పోర్చుగీస్. అలా కాకుండా ఆంధ్రాలో వర్తకం కోసం చివరిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు అన్నా పోర్చుగీస్ వాళ్ళే అని చెప్పేసి అంటాం. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది లాజికల్ థింక్ ఇది. భారతదేశంలో వర్తకం కోసం మొదటిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు అన్నాం. ఆల్రెడీగా మనం ఎర్లియర్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. అలా కాకుండా మరి మన ఆంధ్రాలో వర్తకం కోసం చివరిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు అంటే వాళ్ళు కూడా పోర్చుగీస్ వాళ్ళే అని చెప్పేసి అంటాం. పోర్చుగీస్ వాళ్ళు. ఇలా నెక్స్ట్ కొంతకాలం తర్వాత మన భారతదేశంలో ఈ పోర్చుగీస్ వాళ్ళు మెల్లగా బలహీనపడతారు అని చెప్పేసి అంటాం.
సో ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఎట్లా అణచివేయబడ్డారు, ఆ పోర్చుగీస్ వాళ్ళ యొక్క పతనం ఏ విధంగా మొదలైందని చెప్పేసి చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనకి ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎట్లా బలహీనపడ్డారు, ఈ పోర్చుగీస్ వాళ్ళ యొక్క పతనం ఏంటి అని చెప్పేసి చూడబోతూ ఉన్నాం. మరి భారతదేశంలో స్ట్రాంగ్గా ఉన్నటువంటి పోర్చుగీస్ వాళ్ళు ఎట్లా 1 by 1 పతనం చేయబడ్డారని చెప్పేసి చూద్దాం. పోర్చుగీస్ డిక్లైనింగ్. పోర్చుగీస్ వారి యొక్క పతనం ఏ విధంగా మొదలైంది, వీరు ఏ కారణాల చేత పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో అణచివేయబడ్డారు అని చెప్పేసి చూద్దాం. 1612లో ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడిస్తారని చెప్పేసి అంటాం. 1612లో ఈ ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు ఈ పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద, గుజరాత్లో ఉన్న సూరత్ వద్ద ఓడిస్తారని చెప్పేసి అంటాం. ఇది ప్రధానంగా పోర్చుగీస్ వారికి ఫస్ట్ ఓటమి అని చెప్పేసి అంటాం. 1612లో ఈ బ్రిటిష్ వాళ్ళు డిఫీటెడ్ ది పోర్చుగీస్ ఎట్ సూరత్ అని చెప్పేసి అంటాం. సూరత్. 1612లో ఈ బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడిస్తారని చెప్పేసి అంటాం. ఈ సూరత్ ప్రదేశం ఉండేది ఎక్కడ అంటే, సూరత్ ఉన్న ప్లేస్ గుజరాత్ అని చెప్పేసి అంటాం. ఎట్ ప్రజెంట్ గుజరాత్. ఆ తర్వాత 1622లో 1622లో ఈ డచ్ వాళ్ళు పోర్చుగీస్ వారిని ఆర్మజ్ అనే ప్రాంతంలో ఓడిస్తారు. ఆర్మజ్ అనే ప్రాంతం నుంచి తరిమివేయబడతారని చెప్పేసి అంటాం. 1622లో డచ్ వాళ్ళు ఈ పోర్చుగీస్ వారిని ఆర్మజ్ అనే ప్రాంతంలో ఓడిస్తారని చెప్పేసి అంటాం. 1622లో డచ్ వాళ్ళు డిఫీటెడ్ ది పోర్చుగీస్ ఎట్ ఆర్మజ్ అని చెప్పేసి అంటాం. ఆర్మజ్. అది ప్రధానంగా నెక్స్ట్ పోర్చుగీస్ వారి యొక్క పతనం ఏంటి అంటే, ప్రధానంగా ఈ మొఘల్స్ కాలంలో ఎంటైర్ భారతదేశాన్ని ఈ మొఘల్స్ పరిపాలనా కాలంలో ప్రత్యేకంగా ఈ బెంగాల్ ప్రాంతానికి సంబంధించి ఒక గవర్నర్ ఉండేవాడు. ఆయన్ని బెంగాల్ మొఘల్స్ గవర్నర్ అని పిలిచేవాళ్ళం. అలా 1630లో ఈ బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్ 1630లో ఇక మొఘల్స్ బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్ ఈ పోర్చుగీస్ వారిని బెంగాల్ నుంచి తరిమివేస్తాడు అని చెప్పేస్తుంటాం. సో నెక్స్ట్ మనకి 1630లో ఈ యొక్క బెంగాల్ మొఘల్స్ గవర్నర్ కాసిం ఖాన్, బెంగాల్ మొఘల్స్ గవర్నర్ కాసిం ఖాన్ ఈ పోర్చుగీస్ వారిని బెంగాల్ నుంచి తరిమివేస్తాడని చెప్పేస్తుంటాం. పోర్చుగీస్ వారిని బెంగాల్ నుంచి తరిమివేస్తాడు అని చెప్పేసి అంటాం. ఇట్లా 1 by 1 ఈ పోర్చుగీస్ వాళ్ళు సో ఓడిపోతూ వస్తూ ఉంటారు. తమ ఆధిపత్యాన్ని భారతదేశంలో కోల్పోతూ ఉంటారు. మెల్లగా బలహీనపడతారు అని చెప్పేసి అంటాం. చూడండి, ఇక్కడ 1612లో 1612లో ఈ బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడించారని చెప్పేసి అన్నాం. సూరత్ గుజరాత్లో, అలాగే ప్రజెంట్ గుజరాత్ ప్లేస్. 1622లో ఈ డచ్ వాళ్ళు పోర్చుగీస్ వారిని ఆర్మజ్ వద్ద ఓడించారని చెప్పేసి అన్నాం. కాలక్రమేణా 1630లో ఈ బెంగాల్ మొఘల్స్ గవర్నర్ కాసిం ఖాన్ ఈ పోర్చుగీస్ వారిని బెంగాల్ నుంచి తరిమివేస్తాడని చెప్పేసి అన్నాం. ఇట్లా అయితే తర్వాత కాలంలో 1653 1653లో ఈ పోర్చుగీస్ వాళ్ళు
డచ్ వాళ్ళ ఆధీనంలో ఉన్న శ్రీలంకని ఆక్రమణ చేస్తారు అని చెప్పేసి అంటాం. 1653లో ఈ పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళ ఆధీనంలో ఉన్న శ్రీలంకని ఆక్రమణ చేస్తారని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మనకి 1653 1653లో ఈ పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళ ఆధీనంలో ఉన్న శ్రీలంకని ఆక్రమణ చేస్తారని చెప్పేసి అంటాం. డచ్ వాళ్ళ ఆధీనంలో ఉన్న శ్రీలంకని ఆక్రమణ చేస్తారని చెప్పేసి అంటాం. పోర్చుగీస్ ఆక్యుపైడ్ ది శ్రీలంక ఫ్రమ్ డచ్ ఇన్ ది ఇయర్ 1653 అని చెప్పేసి అంటాం. ఇలా ఇప్పుడు ఈ పోర్చుగీస్ వాళ్ళు మా ఆధీనంలో ఉన్న ఈ శ్రీలంకని 1653లో ఆక్రమించారు అనే నెపంతో ఈ డచ్ వాళ్ళు 1658లో పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న కొచ్చిని ఆక్రమణ చేస్తారు డచ్ వాళ్ళు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 1658లో అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు మా ఆధీనంలో ఉన్న ఈ శ్రీలంకని 1653లో ఆక్రమణ చేస్తారు అనే నెపంతో డచ్ వాళ్ళు ఏం చేస్తారంటే 1658లో ఈ పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న కొచ్చిని ఆక్రమణ చేస్తారు డచ్ వాళ్ళు. డచ్ ఆక్యుపైడ్ ది కొచ్చిన్ ఇన్ ది ఇయర్ 1658 అని చెప్పేసి అంటాం. ఇలా అది కాలక్రమేణా 61, 62 ఆ టైంలో 1661, 62 ఆ కాలంలో ఈ పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా 1661, 62 ఆ టైంలో పోర్చుగీస్ యువరాణి ప్రిన్సెస్ అయినటువంటి ఈ క్యాథరిన్ బ్రిగాంజాని బ్రిటిష్ యువరాజు చార్లెస్ టూకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు పోర్చుగీస్ వాళ్ళు. 1661, 62 ఆ టైంలో ఈ పోర్చుగీస్ యువరాణి అయినటువంటి క్యాథరిన్ బ్రిగాంజాని బ్రిటిష్ యువరాజు అయినటువంటి చార్లెస్ టూకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు పోర్చుగీస్ వాళ్ళు. ఆ విధంగా కట్నం కింద ఈ పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్న బాంబేని బ్రిటిష్ వారికి కట్నంగా ఇస్తారని చెప్పేసి ఉంటాం. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ చూస్తే 1661 1661లో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా ఈమె ఎవరిమే పోర్చుగీస్ ప్రిన్సెస్ పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజాని బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ అయినటువంటి చార్లెస్ టూకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు ఈ పోర్చుగీస్ వాళ్ళు. ఈ సందర్భంగా పోర్చుగీస్ వాళ్ళు సెయింట్ డేవిడ్ లేదా బొంబాయిని బ్రిటిష్ వారికి కట్నంగా ఇచ్చేస్తారు అని చెప్పేసి అంటాం, డౌరీగా. ఈ సందర్భంగా పోర్చుగీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు కట్నంగా ఈ బొంబాయిని బ్రిటిష్ వారికి ఇచ్చేస్తారని చెప్పేసి అంటాం. ఇలా మన భారతదేశంలో ఒక విధంగా పోర్చుగీస్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉంటాయని చెప్పేసి అంటాం. అంటే ఈ మ్యారేజ్ తర్వాత ఈ పోర్చుగీస్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి మంచి సంబంధాలు ఏర్పడతాయని చెప్పేసి అంటాం. మరి మనం చూస్తే ఇక్కడ చూడండి, పోర్చుగీస్ వారి యొక్క పతనం అని చెప్పేస్తున్నాం. మీరు ఎక్సెప్ట్ 1653లో తప్ప, అంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళ నుంచి శ్రీలంక ఆక్రమణ తప్ప మీరు ఏ సందర్భంలో చూసినా కూడా పోర్చుగీస్ వాళ్ళు తమ ఆధిపత్యాన్ని భారతదేశంలో కోల్పోతూ ఉన్నారు, ఏదో ఒక ప్రాంతాన్ని కోల్పోతూ బలహీనపడ్డారని చెప్పేసి అంటూ ఉన్నాం. దీని తర్వాత 1720 నుంచి 1740 ఈ మధ్యకాలంలో 7th పీస్ ఆఫ్ మరాఠా ఎంపైర్ 1720 నుంచి 1740 మధ్య మరాఠా ఎంపైర్ యొక్క కింగ్ బాజీరావ్ I అని చెప్పేసి అంటాం. బాజీరావ్ I ఈ 1720 నుంచి 1740 మధ్య ఈ మరాఠా యొక్క పీస్వా బాజీరావ్ I ఈ పోర్చుగీస్ వారిని అనేక ప్రాంతాల్లో ఓడించి బేసిన్ సాల్సెట్టి అనే ప్రాంతాలని ఈ పోర్చుగీస్ వారి నుంచి ఆక్రమణ చేస్తాడు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ మనకి పోర్చుగీస్ వారి యొక్క మేజర్ ఒక పతనం ఏంటి అంటే 1720 నుంచి 1740 మధ్య కాలంలో ఈ యొక్క మరాఠా కింగ్ బాజీరావ్ I
బాజీరావ్ వన్. బాజీరావ్ వన్ ఈ పోర్చుగీస్ వారిని అనేక ప్రాంతాల్లో ఓడించి పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నటువంటి బేసిన్ సాల్సెట్ అనే ప్రాంతాలని ఆక్రమణ చేస్తాడు ఈ మరాఠా పీష్వా బాజీరావ్ వన్ అని చెప్పేసి అంట. ఈ బాజీరావ్ వన్ ఆక్యుపై చేసిన ప్రాంతాలు ఏంటి అంటే బేసిన్ అలాగే సాల్ట్ సిటీ అని చెప్పేసి అంటాం. బేసిన్ అండ్ సాల్ట్ సిటీ. ఇదే టైంలో ఈ బాజీరావ్ వన్ ఈ పోర్చుగీస్ వారి నుంచి బస్సైన్ అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమణ చేస్తాడు అని చెప్పేసి అంటాం. బస్సైన్ వాస్తవానికి ఈ పోర్చుగీస్ గవర్నర్స్లో వన్ ఆఫ్ ది ఫేమస్ గవర్నర్ నేనాడా కున్హా అని చెప్పేసి అంటాం. నేనాడా కున్హా. ఈ నేనాడా కున్హా గుజరాత్ నుంచి బస్సైన్ ఆక్రమిస్తాడు. ఆయన భారతదేశంలో పోర్చుగీస్ గవర్నర్గా ఉన్న కాలంలో ఇప్పుడు మరాఠా పీష్వా ఈ బాజీరావ్ వన్ ఈ బస్సైన్ మళ్ళీ పోర్చుగీస్ వారి నుంచి ఆక్రమణ చేస్తాడని చెప్పేసి అంటాం. ఇలా ప్రతి ఒక్క సందర్భంలో కూడా భారతదేశంలో ఈ పోర్చుగీస్ వాళ్ళు ఆ టైంలో తమ ఆధిపత్యాన్ని కోల్పోతూ వస్తారు, బాగా బలహీనపడతారని చెప్పేసి అంటాం. లాస్ట్గా ఈ పోర్చుగీస్ వారికి మన భారతదేశంలో మిగిలిన 3 ప్రాంతాలు, ఒక 3 ప్లేసెస్ ఏంటి అంటే అవే గోవా, డయూ అండ్ డామన్ అని చెప్పేసి అంటాం. ఇలా పోర్చుగీస్ వాళ్ళ యొక్క పతనం తర్వాత అన్ని ప్రాంతాలను కోల్పోయిన తర్వాత చివరగా పోర్చుగీస్ వారికి మన భారతదేశంలో మిగిలిన 3 ప్రాంతాలు ఏంటి అంటే అవి గోవా, డయూ అండ్ డామన్ అని చెప్పేసి అంటాం. ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గోవా, డయూ అండ్ డామన్ పోర్చుగీస్ వారి ఆధీనంలో మన భారతదేశంలో 1961 వరకు కూడా ఉంటాయని చెప్పేసి ఉంటాం. 1961 వరకు కూడా ఉంటాయి. అయితే భారతదేశానికి 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం ఈ పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న గోవా అండ్ డయూ డామన్ ఈ ప్రాంతాలని మా భారత్లో విలీనం చేయాలని చెప్పేసి అనేక మార్లు మన ఇండియన్ గవర్నమెంట్ ఈ పోర్చుగీస్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చింది. కానీ పోర్చుగీస్ గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క రిక్వెస్ట్ని పరిశీలనలోకి తీసుకోలేదు. లాస్ట్కి కాంగ్రెస్ వాళ్ళు ప్రధానంగా ఏమనుకున్నారంటే అహింసా మార్గాల ద్వారా సత్యాగ్రహాలు చేపట్టి ఈ గోవా, డయూ అండ్ డామన్ ఈ 3 ప్రాంతాలని మన భారతదేశంలో విలీనం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు. అదే తరుణంలో 1961 డిసెంబర్ ఆ టైంలో ఈ గోవా స్ట్రీట్స్లో అహింసా మార్గాల ద్వారా సత్యాగ్రహాలు చేపడుతున్నటువంటి సత్యాగ్రహీలపై ఈ పోర్చుగీస్ వాళ్ళు కాల్పులు చెప్తారు, ఫైరింగ్ చేస్తారు. తక్షణమే మన ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యి అప్పుడు ప్రధానంగా లెఫ్టినెంట్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలోని ప్రధానంగా క్షేత్రస్థాయిలో కీ రోల్ ప్లే చేస్తుంది ఎవడు అంటే కేపీ క్యాండత్ అని చెప్పేసి అంటాం. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కేపీ క్యాండత్ నేతృత్వంలోని 1961లో ఆపరేషన్ విజయ్ అనే పేరుతో ఈ గోవా పైన అటాక్ చేసి మన భారత సాయుధ దళాలు ఈ గోవా, డయూ అండ్ డామన్ని భారత్లో విలీనం చేస్తారు ఆపరేషన్ విజయ్ అనే పేరుతో. ఆపరేషన్ విజయ్ దానికి ఫుల్ నేమ్ ఏంటి అంటే విక్టరీ అని చెప్పేసి ఉంటాం. విక్టరీ. ఆ 1961 డిసెంబర్ 17 నుంచి 19 మధ్య మన భారత సాయుధ దళాలు ఈ గోవాపై అటాక్ చేసి ఆపరేషన్ విజయ్ అనే ఒక ఆపరేషన్ ద్వారా ఈ పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న గోవా, డయూ అండ్ డామన్ని మన భారతదేశంలో విలీనమయ్యేలా చేస్తాయి. అలా 1961 తర్వాత ఆ 61 నుంచి ఈ గోవా, డయూ అండ్ డామన్ పోర్చుగీస్ వారి ఆధీనం నుంచి మన భారతదేశం విలీనం చేయబడ్డాయని చెప్పేసి ఉంటాం. అలా పూర్తిగా పోర్చుగీస్ వారి పతనైపోతారు బై ది ఇయర్ 1961కి. ఈ ప్రధాన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉపయోగపడే వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ థింగ్స్ రిగార్డింగ్ టు ది పోర్చుగీస్ అని చెప్పేసి ఉంటాం. ఓకే.